హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఉగాది కాబట్టి కుండ ప్రిపేర్ చేసేసాము. మేము పచ్చడి చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కాజు అండ్ వచ్చేసి తర్బూజు ఇత్తులు, ఇక్కడ చింతపండు కూడా రెడీగా పెట్టండి మా మమ్మీ, కొబ్బరి, ఇది మామిడికాయ, ఇంకా బెల్లంది రసము, ఇది పులుపు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చేస్తాము, చూడండి. ఇందులో వచ్చేసి వాటర్ ఉన్నాయండి, వాటర్ సగం అవసరం అవుతాయని పెట్టుకోవాలి. వాటర్ కూడా కావాలి మనకి. నైనమ్మ ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. అమ్మ ఏం చేస్తున్నావు? భక్ష్యం, ఉగాది స్పెషల్ మా ఇంట్లో. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి నేను మామిడికాయ వేసేస్తున్నాను ఇందులో. సెకండ్ కొబ్బరి వేసేసుకుందాం. థర్డ్ వచ్చేసి కాజు అండ్ కర్బూజిత్తులు వేసేద్దాం. ఫోర్త్ పులుపు వేసేద్దామండి. ఇది చింతపండు పులుపు వచ్చేసి కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే బెల్లం పుల్లగా ఉంటుంది కాబట్టి. బెల్లం పుల్లగా ఉండదా? చాలు. నెక్స్ట్ వచ్చేసి బెల్లం నీళ్ళు వేసుకుందాం. ఇలా జల్లెడ పెట్టి ఎందుకు వేస్తామంటే ఇందులో చెత్త పడకుండా వేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా బెల్లం మిగిలిపోయింది, ఇందులో కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఎలా ఉందో చూడండి. నేను చేశాను పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం గట్టి చెప్పాలి, తినిపించాలి కదా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పవా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమ్మా